ఒక అడవిలో ఒక నక్క, ఒక తాబేలు మంచి స్నేహితులు. అయితే నక్క చాలా తెలివైంది, అంతేకాకుండా మోసం చేసే స్వభావం కలది. తాబేలు చాలా నిదానంగా నడిచేది, కానీ ఎంతో ఓర్పుతో ఉంటుంది. ఒకరోజు నక్కకు చాలా ఆకలిగా ఉంది. అది తాబేలును చూసి ఇలా అంటుంది, స్నేహితుడా, మనం ఎప్పుడు కలిసే ఉంటాం, మన మధ్య నమ్మకం ఉండాలి అని అంది నక్క. అప్పుడు నక్క ఒక పథకం వేసింది. మనమిద్దరం ఈ నది దాటాలి, కానీ నీకు ఈ నీటిలో తిరగడం రాదు. నేను నిన్ను నా వీపుపై ఎక్కించుకొని ఈ నది దాటుతాను అని అంది నక్క. తాబేలు మొదట సందేహపడినా తన మిత్రుడిని నమ్మింది. తాబేలు నక్క వీపుపై ఎక్కింది. నక్క నెమ్మదిగా నదిలోకి దిగి కొంత దూరం వెళ్ళింది. అకస్మాత్తుగా నక్క దురాశతో, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడే నిన్ను తినేస్తా అని అరిచింది. తాబేలు ఒక్క క్షణం ఆలోచించి తెలివిగా స్పందించింది. అయ్యో నక్క, నన్ను తినాలనుకుంటున్నావా? కానీ నేను బలంగా ఉండాలంటే పొడి నేలపై ఉండాలి. నీటిలో నన్ను తింటే నా శరీరం జారిపోతుంది. ఒడ్డుకు వెళ్ళాక నన్ను తృప్తిగా తినవచ్చు అని అంది తాబేలు. నక్క ఆ మాటలు నిజమేననుకొని ఒడ్డుకు చేరింది. నక్క తన వీపు నుండి కిందకి దించింది తాబేలును. తాబేలు తెలివిగా తన గట్టి పెంకును మూసుకొని తీసినంత వేగంగా అక్కడి నుండి తప్పించుకుంది. నక్క తన తప్పును తెలుసుకొని తల పట్టుకుంది. ఈ కథ నీతి: దురాశ నాశనానికి దారితీస్తుంది. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.